ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యై నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా లింగ రూప శనీశ్వరుని అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ పంచమి శనివారం రాత్రి 2:38 వరకు, అట్లాగే పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:10 వరకు, అమృత గడియలు ఉదయం 10:09 నుండి 11:50 వరకు, వర్జం రాత్రి 11:21 నుండి 12:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:14 వరకు, సూర్యోదయం ఉదయం 5:32, సూర్యాస్తమయం సాయంత్రం 6:20. ముఖ్యంగా పంచమి శనివారము, పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ అంటే శుక్ర నక్షత్రము, పంచమి అంటే శుభతిథి, శుభవారము అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎక్కువగా వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారందరికీ కూడా సంపూర్ణమైన దైవకృప లభించాలని ఆశీర్వదిస్తూ ఇక నిన్న ఇవాళ రేపు ఈ 3 రోజులు వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే వర్షాలు పడటం ద్వారా మరలా ఈ యొక్క పడబడి గాలి వీచే అవకాశం ఉంటుంది కాబట్టి పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమమని తెలియజేస్తూ, ముఖ్యంగా శనివారం శన్యా అరిష్టేతు సంప్రాప్తే శనీశ్వర పూజాంచకారయే శనీశ్వర ధ్యానం ప్రవశ్యామి ప్రాణపీడోపశాంతయే. ఆయుష్య ప్రదాత ఆరోగ్యదాత శని భగవానుడు. ఈరోజు శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి నువ్వుల నూనె ఏదైనా దివ్యక్షేత్రంలో స్వామివారికి సమర్పించుట, లేదా మన నరసింహుడు దివ్యక్షేత్రంలో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించుట, హోమములు నిర్వహించుట, అట్లాగే నువ్వులు దానమును చేయుట, ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు తోటకూర కానీ చిలగడ్డ దుంపలు కానీ ఇవి తీసుకువెళ్ళి దానము సమర్పించుట, ఎవరికైనా ముసలి వారికి పాదరక్షలు సమర్పించడం కూడా చాలా ఉత్తమమని తెలియజేస్తూ, ఈరోజు దైవారాధన చాలా శక్తివంతమైనదని తెలియజేస్తూ ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శం శనేశ్వరాయ నమః, లేదంటే ఓం ప్రాం సహ శం శనేశ్వరాయ నమః ఈ యొక్క మంత్రమును 19 పర్యాయతులు కానీ 27 పర్యాయతులు కానీ 108 సార్లు కానీ చేసి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని, కొంచెం నువ్వులు చిమ్మిరి ప్రసాదంగా స్వీకరించడం చాలా ఉత్తమమని, లవణము నీటిలో వేసుకుని స్నానమార్చిన చాలా ప్రధానమైనదని 50 మంది భక్తులందరికీ కూడా తెలియజేస్తూ, అదృష్టమైన సంఖ్యగా 7వ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ప్రకృతి పరంగా జరగబోయే అనేక రకాల అనర్థముల నుంచి కాపాడే శక్తి ఆ భగవంతుని ఉంది కాబట్టి ప్రకృతిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుగుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ గురుస్వామి నరసింహ గారు. ఆయుష్మాన్ భవ.